సాత్వికం. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ శుభములు. మనము క్రీస్తు యొక్క శ్రమల ధ్యానాల్లో ఈ దినానికి 26వ దినానికి మనము చేరుకున్నాం. అందుని బట్టి దేవునికి స్తోత్రములు. మరి ఈ 26 దినములు మీరందరూ ఎంతో ఓపికతో క్రమంగా ఈ ప్రయాణంలో పాల్గొన్నందుకు ఒకసారి నేను ప్రభునామంలో మిమ్మల్ని అందరినీ అభినందించుతున్నాను. ఈ దినం యొక్క అంశము సాత్వికం. మరి ఈ సాత్వికం గురించి అనగా యేసును ఈ దినము బంధించుట, యాక్చువల్గా దీని యొక్క సబ్ టైటిల్. కాబట్టి దీని కొరకు మనం పాత నిబంధన పాఠం ధ్యానం చేయక్కర్లేదు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 47 నుంచి 56 వచనాల వరకు మనం ధ్యానం చేయనున్నాం. ముందుగా ఆ, మత్తయి సువార్త 26వ అధ్యాయము 47వ వచనం నుంచి, ఆయన వారితో మాట్లాడుచుండగా 12 మందిలో ఒకడగు యూద వచ్చెను. వానితో కూడా బహుజన సమూహము కత్తులు గుదియలు పట్టుకొని ప్రధాన యాజకుల యొద్ద నుండి ప్రజల యొద్ద నుండి వచ్చెను. ఆయనను అప్పగించువాడు నేనెవరిని ముద్దు పెట్టుకొందునో ఆయనే యేసు, ఆయనను పట్టుకొనుడని వారికి గుర్తు చెప్పి వెంటనే యేసు నద్దకు వచ్చి, బోధకుడా, నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనెను. యేసు, చెలికాడ, నీవు ఇచ్చి నీకు ఇచ్చిన పని చేయమని అతనితో చెప్పగా, వారు దగ్గరకు వచ్చి ఆయన మీద పడి ఆయనను పట్టుకొనిరి. ఇదిగో, యేసుతో కూడా ఉన్న వారిలో ఒకడు చెయ్యి చాచి కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగ నరికెను. యేసు, నీ కత్తి వరలో తిరిగి పెట్టుము. కత్తి పట్టుకున్న వారందరూ కత్తి చేతనే నశింతురు. ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొన లేననియు, వేడుకొనిన ఎడల ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు నీవు అనుకొనుచున్నావా? నేను వేడుకొనిన ఎడల ఇలాగు జరగవలనని లేఖనము ఎలాగు నెరవేరునని అతనితో చెప్పాను. ఆ గడియలోనే యేసు జనసమూహములను చూచి, బందిపోటు దొంగ మీదికి వచ్చినట్టు కత్తులతోనూ గుదియలతోనూ నన్ను పట్టుకొన వచ్చితిరా? నేను అనుదినము దేవాలయంలో కూర్చుండి బోధించుచున్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు. అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరినట్లు ఇదంతయు జరిగినని చెప్పెను. అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయిరి. ప్రవక్తల లేఖనములు నెరవేరినట్లు ఇవన్నీ ఇలాగ జరుగుతాయనేసి ముందుగా ప్రవక్తల ద్వారా దేవుడు మనకు తెలియజేసి ఉన్నాడు. 750 సంవత్సరముల క్రిందటే ప్రవక్త అయిన యెషయా ద్వారా దేవుడు మనకు తెలియజేసి ఉన్నాడు. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగిను అని. ఇవన్నీ అనేకమైన విషయాలు మరి ముందుగానే ప్రభు మనకు తెలియజేసి ఉన్నాడు ప్రవక్తల ద్వారా. అవన్నీ ఇప్పుడు నెరవేరుతున్నాయి. మెస్సీ వస్తాడని అక్కడ ప్రవచనాలన్నీ నెరవేరినాయి. ఇప్పుడు వచ్చి ఆయన ప్రజల కొరకు మరణించబోతున్నాడనేసి ఆ విషయాలు కూడా, ఆ లేఖనములు కూడా ఇప్పుడు నెరవేరినట్లు ఇదంతయు జరిగినని చెప్పాను. అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయిరి. వెళ్ళిపోయిరి అని చెప్పట్లేదు, ఇక్కడ పారిపోయిరి. ది స్కాటర్డ్. ఏంటంటే ఎప్పుడైనా ఒక నాయకుడిని బంధించినప్పుడు అతని అనుచరులందరూ కూడా ఈ విధంగా స్కాటర్ అయిపోయే పరిస్థితులు ఎక్కడైనా ఉంటుంటాయి, పారిపోతారనమాట. ఎందుకంటే వెంటనే వారి మీదకి కూడా వారు వస్తారని భయంతో వారు పారిపోవటం జరుగుతుంటుంది. ఇదిన ధ్యానాంశం సాత్వికము అంటే యేసును బంధించిరి అని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ద అరెస్ట్ ఆఫ్ జీసస్ అరెస్ట్ అని
మనం మరి మాట్లాడుకోవచ్చు దీన్ని. సాత్వికం ఎంత సాత్వికం అనేది చూడండి. సామెతల గ్రంథం 27వ అధ్యాయము 6వ వచనంలో, మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును. చాలా జాగ్రత్తగా ఈ యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోండి. ఒక్కొక్కసారి మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును, కంట్రోల్ అవ్వకపోతే ఒక్కొక్కసారి లాగి ఒకటి దెబ్బ కొడతాడు. ఒక స్లాబ్ అనగా మ్, గోపు మీద దెబ్బ కొట్టాడని అంటారు. ఆ విధంగా అది ఏంటంటే ఆ టైంలో అతను కొట్టడం వల్ల, లేదా అతన్ని ఆ విధంగా గద్దించడం వల్ల, ఆ విధంగా గాయపరచడం వల్ల అతను మంచి పరిస్థితికి, లేదా ఆ, మరి ఇబ్బందులో పడుకోకుండా కాపాడటానికి మేలును కోరి స్నేహితుడు అలా చేస్తాడు. కానీ పగవాడు ఏం చేస్తాడంటే లెక్కలేని ముద్దులు పెట్టును. ఓవర్ యాక్షన్ చేస్తుంటారు కొంతమంది చాలా ప్రేమతో. అయ్యి బాబా, అసలు ఆ ప్రేమకి మానవులందరూ కూడా మరి మరి ముఖ్యంగా స్త్రీలు పొగడ్తలకు చాలా మరి ఈజీగా కన్విన్స్ అయిపోతారు. ఎంతటి వాళ్ళైనా సరే పొగిడేటప్పటికి చాలా. మగవాళ్ళు కూడా ముఖ్యంగా దైవ సేవకులు పొగడ్తలకు బాగా లోనవుతారు. ఎందుకంటే వారి పొగడ్తల కోసము, మరి ఫోటోల కోసం, మీడియా పబ్లిసిటీ కోసం చాలామంది బానిసలైపోయిన వాళ్ళు మనం చూస్తున్నాం. కాబట్టి పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును. ముద్దు నుంచి మనం అరబ్ దేశాల్లో చూస్తే మరి ముందు నుంచి ముద్దు పెట్టుకుంటారు, వెనక నుంచి పొడుస్తారని మనకు అందరికీ తెలుసు. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనంలో, హృదయము అన్నిటికన్నా మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దానిని గ్రహింపగలవాడెవడు అని మన హృదయం గురించి అన్నిటికంటే ఎక్కువ మోసకరమైనది మన హృదయం అనేసి ఇర్మియా ప్రాప్తి ద్వారా దేవుడు మనకు తెలియజేయుచున్నాడు. పోతే తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనము, అయితే దుర్జనులను, వంశ వంచకులను, ఇతరులను మోసపరచు, తామును మోసపోవచ్చు, అంతకంతకు చెడిపోదురు. ఇతరులు మోసం చేయాలని వాళ్ళు కూడా తమను తామే మోసపోవచ్చు ఉండే రోజులు, లేదా అలా చెడిపోయే పరిస్థితులు ఉన్నాయని ఇక్కడ చెప్పబడుతుంది. హెబ్రీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయము 12వ వచనము, సహోదరులారా, జీవము గల దేవునిని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయం ఒకవేళ మీలో ఎవరికైనా ఉంటే చాలా జాగ్రత్తగా ఉండండి, చూచుకోండి అని పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రికలో మనకు మరి హెచ్చరించుతున్నాడు. నేడు మీరాయన శబ్దమును వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకూడని ఆయన చెప్పెను గనుక అనేసి పౌలు గారు చెప్తున్నాడు. ఇవన్నీ ఏంటంటే యేసును బంధించటానికి మరి యూదా ఇస్కరియోతు బిహేవ్ చేసిన విధానానికి సంబంధించిన కొన్ని మరి బైబిల్ నుంచి కొన్ని వాక్యాలు, ముఖ్యంగా సామెతల గ్రంథం నుంచి దానిని సపోర్ట్ చేసే వాక్య భాగాలు నేను మీ ముందుంచాను. ఇప్పుడు పేతురుకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, ఎందుకంటే మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. మాటు వేసిన పులి, పులి ఎప్పుడైనా వేటకెళ్ళేటప్పుడు చూడండి, అడుగులో అడుగు వేసుకుంటూ సౌండ్ చేయకోకుండా అస్సలు చాలాసేపు మరి కనిపెట్టుకుని ఉంటుంది.
అది ఎప్పుడు వస్తుందా పట్టుకుందామని. దాన్నే మాటు వేయటం అంటారు. ఆ విధంగా గర్జించు సింహం, అది వేటకి వెళ్ళినప్పుడు సింహం ఎలా గర్జిస్తుందో అలాగా మన విరోధి అయిన అపవాది ఎవరిని మింగుదామా అనేసి టైం కోసం, అవకాశం కోసం ఎదురు చూస్తూ మరి వెతుకుచూ తిరుగుచున్నాడనేసి పేతురు గారు తెలియజేయుచున్నారు మనకి. మరి ఈ దినం యొక్క వాక్య భాగమైనటువంటి యేసు యొక్క అరెస్ట్ అనగా ఆయనను బంధించుట అనే అంశానికి, ఆ గడియలోనే యేసు జనసమూహములను చూచి బందిపోటు దొంగ మీదికి వచ్చినట్టు కత్తులతోనూ గుదియలతోనూ నన్ను పట్టుకొని వచ్చితిరా అనేసి ఆయన వారిని ఎందుకింత ఆ, బిల్డప్, దీనికి ఎందుకింత శ్రమ తీసుకుంటున్నారు? నేను రోజు మీకు కనిపిస్తున్నాను కదా. ఐఎమ్ నార్మల్ పర్సన్గా నేను రోజు ఆలయంలో కూర్చుండి బోధించుచున్నప్పుడు మీరు నన్ను పట్టుకోలేదు అని ఆయన చెప్తూ, అక్కడ యూదా ఇస్కరియోతు ఆయన దగ్గరకు వచ్చి బోధకుడా నీకు శుభమని ఆ పలకరింపుని మరి ఇక్కడ మనం చూస్తున్నాం. ఇది కేవలం ఇక్కడ మరియు ఇంకెక్కడెక్కడ ఉన్నదో ఒకసారి మనం గమనిద్దాం. ఎందుకంటే బోధకుడా శుభం, ఇక్కడ మనకి షాలోమ్ అని చెప్తే నీకు శుభమగ్గాక, నీ కుటుంబమునకు, నీ బంధువులకు, అలాగా చాలా ఒక 36 ఐటమ్స్ అందులో ఉంటాయి జస్ట్ షాలోమ్ అన్నదానికి. అందుకని ఇక్కడ బోధకుడా నీకు శుభమగును గాక అనేసి యోధా ఇస్కరియోతు వచ్చి ఆయనకు ముద్దు ఇచ్చి ఆ విధంగా చెప్పాడు. అది ఎక్కడెక్కడ చెప్పాడు అనేది, ఈ శుభం అనేది ఎప్పుడు ఎందుకు చెప్తారు అని ఇక్కడ మనకి కొన్ని వివరాలు చూద్దాము. మత్తయి సువార్త 27వ అధ్యాయము 29వ వచనంలో, ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలపై పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో ఉంచి ఆయన ఎదుట మోకాళ్ళుని, యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహసించిరి. ఇక్కడ అపహసించడానికి నీకు శుభం అని చెప్తున్నారు. కుడి చేతిలో రాజదండంలోని ఒక రెల్లును ఆయన కుడి చేతికి ఇచ్చారు. మరి ముండ్ల కిరీటం పెట్టి తల మీద పెట్టారు. రాజులకు కిరీటం ఉంటుంది కదా, ఇక్కడేమో ముళ్ళ కిరీటం పెట్టి యూదుల రాజా నీకు శుభము అని చెప్తున్నారు. మరొక చోట ఏం చెప్తున్నారంటే, యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మురక్కిరి. ఇది మత్తయి సువార్త 28వ అధ్యాయము 9వ వచనంలో ఉంది. ఆ జన సమూహంలో అక్కడ ఉన్న వారు కొంతమంది ఆయనను ఎదుర్కొని వచ్చినప్పుడు యేసు వారికి శుభమని చెప్పిన. మరి మార్కు సువార్త 15వ అధ్యాయం 18వ వచనంలో, యూదుల రాజా నీకు శుభమని చెప్పి ఆయనకు వందనం చేయసాగారు. ఇది రియల్గా చెప్పడం కాదు, వారు వెటకారం ఆడుతూ ఆయన్ని ముళ్ళ కిరీటం పెట్టి యూదుల రాజా నీకు శుభం అని గేలి చేస్తున్నారు లేదా అపహసించుచున్నారు. ఆయనకు వందనము చేయసాగిరి. అయితే లూకా సువార్త 1వ అధ్యాయం 28వ వచనంలో కాంట్రడిక్టరీగా ఎలా ఉందో చూడండి. అంటే శుభము అనేది ఏ ఏ సందర్భాల్లో ఎవరు ఎలా చెప్పారు, ఆ కాంటెక్స్ట్ ఏ కాంటెక్స్ట్లో చెప్పారు అని ఇక్కడ మనం చూడవచ్చు. ఆ, అందుకు గాను లూకా సువార్త 1వ అధ్యాయము 28వ వచనంలో, అక్కడ దూత మరియను దర్శించింది, గబ్రియల్ దూత. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి ఫస్ట్ ఏం అడ్రస్ చేసిందంటే, దయాప్రాప్తురాలా నీకు శుభము, దయాప్రాప్తురాలా నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. రాజుల దగ్గరికి వెళ్తుంటే ఎవరైనా సరే మరి ఆ జ్ఞానులు కానీ మరి వేరే వాళ్ళు కానీ
ఆ రాజునకు జయమగుగాక, జయమగుగాక, ఆల్వేస్ రాజుకి సంబంధించి జయమగుగాక, జయమగుగాక అని వాళ్ళు విష్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే రాజులు ఎప్పుడు జయం దృష్టిలో ఉంటారు కాబట్టి. ఇక్కడ యోహాను సువార్త 19వ అధ్యాయం 3వ వచనంలో ఊదారంగు వస్త్రము ఆయనకు తొడిగించి ఆయన యొద్దకు వచ్చి యూదుల రాజా శుభమని చెప్పి ఆయనను అరచేతులతో కొట్టిరి. యూదుల రాజా నీకు శుభమని చెప్పి. కాబట్టి శుభము అనేది ఎప్పుడు ఏ కాంటెక్స్ట్లో ఎలాగ మిస్యూజ్ చేశారు, ఎలాగ మంచిగా గబ్రియల్ దూత మరియమ్మకి కనిపించినప్పుడు దయాప్రాప్తురాలా నీకు శుభమని చెప్పింది. కానీ ఇక్కడ మరి ఆపోజిట్ డైరెక్షన్లో కంప్లీట్ 180 డిగ్రీస్లో వీళ్ళు ఆయనను బంధించి యూదుల రాజా నీకు శుభము అని గేలి చేయుచు మరి ఆయనను ఆ, అపహసించసాగిరి. ద్రోహపూరిత చర్యలను అనేక సార్లు యోధా ముద్దు అని పిలిచెదరు. అక్కడ ముద్దు ఇచ్చాడంటే అది ద్రోహపూరిత చర్య. అంటే నమ్మించి మోసం చేశారు, నమ్మించి గొంతు కోసారు అని చెప్తారు కదా. దానికి ప్రత్యామ్నాయంగా, దానికి సింబాలిక్గా ఈ యొక్క యోధా ముద్దు అని పిలుస్తుంటారు. నేను ఒకసారి ఒక హాస్పిటల్ కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు ఆ ప్రాజెక్ట్లో పనిచేసే కన్స్ట్రక్షన్ మేనేజరు మరి నా దగ్గరికి వచ్చి నాకు ముద్దిచ్చి ఏదో అడగబోతున్నాడు, అరబిక్ కిస్ ఇచ్చి. అప్పుడు నేను అన్నాను, డోంట్ గివ్ జోడాస్ కిస్ అని నేను చెప్పినప్పుడు, జోడాస్ కిస్ ఏంటి అనేసి అతను ముస్లిం కాబట్టి జోడాస్ కిస్ ఏంటి అని అర్థం కానట్టు పెట్టాడు. అప్పుడు వాళ్ళ ప్రాజెక్ట్ మేనేజరు అతను ఓక్లహామా యూనివర్సిటీలో చదివాడు. అతను వెంటనే యోధా ముద్దంటే ఇది అని అతనికి పూర్తిగా ఆ స్టోరీ వివరించాడు. కాబట్టి మనము ఎవరైనా మనల్ని మోసం చేస్తూ ప్రేమగా పలకరిస్తూ చేస్తున్నారంటే వాళ్ళని యోధా ముద్దు అని మనం మన భాషలో పిలుస్తూ ఉంటాం. బైబిల్లో చాలా రకాలైన ముద్దులు ఉన్నాయి. అవన్నీ ఎప్పుడైనా మనం స్టడీ చేసుకోవచ్చు. అందులో ఒక ముద్దు ఏంటంటే ఎ కిస్ ఆఫ్ రీకన్సైలేషన్, తిరిగి సమాధాన పడటానికి పెట్టే ముద్దు. అది యాకోబు తన అన్న అయిన మరి ఏషావుకి పెట్టాడు ఆ ముద్దు. ఎందుకంటే తల్లి దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోయి మామ దగ్గర మరి ఆ పని చేసి ఇద్దరు భార్యలను తీసుకొని వెనక్కి వచ్చినప్పుడు అన్నని మోసం చేసినందుకు అన్న చంపేస్తాడేమో అనే భయంతో వస్తున్నప్పుడు మరి వారిరువురు కలుసుకొని ఒకరి మెడ మీద ఒకరు పడి ముద్దు పెట్టుకున్నారు. కాబట్టి ఏ కిస్ ఆఫ్ రికన్సైలేషన్ వచ్చి మెడ మీద మరి పెట్టుకుంటాం. అయితే యాకోబు తన మామ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఎంట్రన్స్లోనే బావి దగ్గర రాహేలును చూచాడు. రేచెల్ అంటాం మనం. ఆ రాహేలును చూసినప్పుడు ఇట్ వాజ్ ద లవ్ ఎట్ ఫస్ట్ సైట్. యాకోబు చూడగానే రాహేల్ని ప్రేమించాడు. కాబట్టి అది రొమాంటిక్ కిస్ కింద మనం బైబిల్ గ్రంథం నుంచి భావించవచ్చు. అక్కడ యాకోబు మరి ఈ రాహేలుకు లిప్ కిస్ ఇచ్చి ఉండొచ్చు అనేసి మరి చరిత్రకారులు చెప్తున్నారు. కాబట్టి అదేమో లవ్ ఎస్ట్ ఫస్ట్ సైట్ లాని లిప్ కిస్, ఇంకొకటేమో ఎ కిస్ ఆఫ్ రీకన్సైలేషన్, తిరిగి అనుసంధానించబడటానికి లేదా తిరిగి సెట్ చేయబడటానికి ఎ కిస్ ఆఫ్ రికన్సైలేషన్ అంటే పోగొట్టుకున్న ఇది మరలా ఆ సమాధానాన్ని మరలా పొందుకుంటానికి ఇచ్చుకునే ముద్దుని ఎ కిస్ ఆఫ్ రికన్సైలేషన్ అని చెప్తాం. మరి ఒకటి మరి యూదా ముద్దు అంటే
మోసపూరితమైన ముద్దు. ఆ ముద్దు ఇస్తే మరది బ్యాడ్‌గా రిఫ్లెక్ట్ అవుతది గానీ, అదేమి మంచిగా రిఫ్లెక్ట్ అవ్వదనేసి దానికి యోధా ముద్దు అని వారు పేరు పెట్టారు. దేవుని ఆత్మ ద్వారా బోధించేవాడు మరియు మనుష్యులను స్వస్థపరిచేవాడు ఏ స్థాయికి పడిపోగలడో ఇక్కడ ఈ యోధా చేసిన పని నుంచి మరి సూచించబడుచున్నది. దేవుడు చాలా మందికి చాలా వరాలు ఇస్తున్నాడు. చాలా మందికి స్వస్థత వరాలు ఇచ్చాడు. చాలా మందికి మరి మంచి ప్రార్థనా పరులుగా దీవించాడు. చాలామంది కార్యాలు బాగా చేయగలరు. అయినను మరి దేవుని ఆత్మచే బోధించేవారు మరియు మనుష్యులను స్వస్థపరిచేవారు ఏ స్థాయికి పడిపోగలరో సూచించుచున్నది ఇక్కడ. అంటే ఏంటంటే ఒకప్పుడు మరి ఆహ్, దేవుని ఆత్మ చేత బోధించేవాడు. అంటే దేవుని ఆత్మ అతనిలోనే మాట్లాడుతుంది అని అనిపించేలా మరి అందరినీ స్వస్థపరిచేవాడుగా ఉండి అక్కడి నుంచి ఒక్కసారి ఏ స్థాయికి పడిపోగలడో ఇది సూచిస్తుంది యోధాముద్దు. అపోస్తల కార్యాలు మొదటి అధ్యాయము 25వ వచనం. తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకున్న ఈ పరిచర్యలోనూ అపోస్తలత్వములోనూ పాలుపంపుటకు వీరిలో నీవు ఇద్దరిని నీవులో వీరిలో పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకొనిన వానిని కనపరచుమనిరి. అనగా మరి ఇస్కరియోతు యూదా ఈ 12 మందిలో నుంచి మిస్ అయిపోయాడు కాబట్టి అతని ప్లేస్ భర్తీ చేయటానికి ఇద్దరికి చీట్లు వేసి ఇద్దరిలో ఒకరిని ఏర్పరచుకొనమని వానిని కనపరచుమనిరి. ఇక్కడ చూస్తే మనము స్నేహితుడు లేదా అనుచరుడు లేదా తోడు. మనం ఎక్కడికన్నా ఏదైనా పని చేస్తున్నప్పుడు మనకి సహకారాలు అందించేవాడు స్నేహితుడు లేదా మనకు తోడుగా ఉండేవాడు స్నేహితుడు. అయితే ఇది లేఖనంలోని అత్యంత హృదయ స్పర్శి సంఘటనలో ఒకటి. మోస్ట్ సెన్సిటివ్ ఈవెంట్ మరి ఇది ఈ లేఖనాల్లో ఇక్కడ సంభవించింది. ఇది ఒక సంఘటనగా మరి జరిగింది. ఎలాగంటే ప్రభువు యూదాని విడిచిపెట్టలేదు. అయితే యూదా ఆయనను అప్పగించాడు. ఆయన అప్పగించి మరి అతడు నిరాశతో ఆత్మహత్య చేసుకొనకుండా పేతురు మరియు ఇతరుల వలె పశ్చాత్తాపంతో తండ్రి వద్దకు తిరిగి వచ్చుచున్నాడో అని క్షమించబడి ఉండును. ఇక్కడ మనం చూస్తే పేతురు మరి ఈ యూదా ఇస్కరియోతు ఆయనకు ముద్దిచ్చి బోధకుడా నీకు శుభమగును గాక అని అక్కడ అగ్రిమెంట్ ప్రకారంగా డైలాగ్ చెప్పి ఆయనను అప్పగించాడు. అయితే యేసు అక్కడ ఏమన్నాడంటే ఎందుకు యూదా ఇది అప్పగించటానికి ఇస్తున్న ముద్దా లేకపోతే శుభమని చెప్తున్న ముద్దా? ఇజ్ ఇట్ ఎ కిస్ ఆఫ్ బెట్రేయల్ ఆర్ ఎ కిస్ ఆఫ్ లవ్ అనేసి మరి ఆయన యోధాని అని తర్వాత మరి వారిని అరెస్ట్ చేసుకుంటానికి ఆయనే చేతులు చాపాడు. అయితే పేతురు మరియు ఇతరుల వలె పశ్చాత్తాపంతో యోధా దేవుని దగ్గరకు తిరిగి వచ్చి ఉండుంటే మరి అతడు క్షమించబడి ఉండుననేసి ఇక్కడ వాక్యం సెలవిచ్చుచున్నది. అయితే యూదా వెనక్కి తిరిగి రాలేదు. తాను వెళ్ళిన పని మీద వెళ్ళి అక్కడే ఉండిపోయాడు కానీ దేర్ ఈజ్ నో రిపెంటెన్స్. అయితే పేతురు నిన్ను ఎరుగనని బొంకిన పేతురు వెంటనే కోడి కూయగానే ఆ కోడి ద్వారా జ్ఞానోదయమై వెంటనే తన తప్పు గురించి పశ్చాత్తాపడి దేవుణ్ణి క్షమాపణ వేడుకున్నాడు. అతడు గొప్పవాడయ్యాడు. మరి ఇక్కడ యోధ పశ్చాత్తాపం లేకుండా
ఆత్మహత్య చేసుకున్నాడు. ఒకవేళ ఆత్మహత్య చేసుకోనకుండా మరి దేవుని యొద్దకు పశ్చాత్తాపంతో వచ్చుంటే మరి దేవుడు అతనిని క్షమించి ఉండునేమో అనేసి ఇక్కడ మరి ఈ దినం మనం అర్థం చేసుకోవచ్చు. కీర్తనల గ్రంథం 41వ అధ్యాయము 9వ వచనంలో నేను నమ్ముకొనిన నా విహితుడు అంటే స్నేహితుడు లాంటివాడు నా ఇంట భోజనం చేసినవాడు నన్ను తన్నుటకై తన మడిమి ఎత్తెను. నన్ను తన్నుటకై తన మడిమే ఎత్తెను. అంటే మరి మనం దీన్ని ఏ విధంగా చెప్పుకోవాలంటే నమ్మక ద్రోహం చేశాడు అని చెప్పుకోవచ్చు. నమ్మించి మోసం చేయటం లేదా నమ్మక ద్రోహం. ఇతడు మరి నేను నమ్ముకొనిన నా విహితుడు. మనకందుకనే తెలుగులో చక్కగా కొన్ని మాటలు చెప్తూ ఉంటారు. తెన్నింటి వాసాలు లెక్కపెట్టాడనేసి. అక్కడ ఉండి వాళ్ళ సొమ్మును ఎంజాయ్ చేస్తూ, వాళ్ళ భోజనంతో తింటూ, వారికే మరి యాడ్వర్స్‌గా అనగా వారిపై మడిమెత్తటమే ఇక్కడ చేసిన పని. ఎవరు? యూదా ఇస్కరియోతు. ఈ దినాల్లో మరి అనేక చోట్ల పోలీస్ డిపార్ట్‌మెంట్‌లోను, దేశాల్లోనూ అందులోనే కొంతమంది ఈ విధంగా బిహేవ్ చేయటం వల్ల మరి అవి ఎక్కడ ఏవి ఎలా వెయ్యాలనేది వేరే దేశం వాళ్ళకి ఇటువంటి సమాచారం అందించటం కొంతమందికి అలవాటైపోయింది. అటువంటి వారిని సుమారుగా మరి నిన్న, ఈ దినము మన దేశంలో అదే గల్ఫ్ ప్రాంతాల్లో అరెస్ట్ చేసినట్టుగా మరి తెలియవచ్చుచున్నది. ఇక్కడ మనం చూస్తే యేసును వారు మరి యోధ బోధకుడా నీకు సొమ్మగాక అని చెప్పి ఆయనను అప్పగించాడు. ఆ సీన్ ఒకసారి చూద్దాము. నిన్నటి నుంచి చూస్తున్న అందులోనే మరి ఇతను యోధ వచ్చి ఏ విధంగా యేసును అప్పగించాడో అప్పుడు పేతురు గారికి కోపం వచ్చి అక్కడ ప్రధాన యాజకుని సేవకుని చెవి తెగ నరకటం అప్పుడు ప్రభు పేతురుతో ఏమన్నాడు అని ఈ విషయాలు మనం ఇక్కడ దయచేసి చూద్దాం. ఒక నిమిషం. మెర్సీ వినిపిస్తుంది కదా సౌండ్ అన్నీని. ఒకవేళ అయితే నాకు మెసేజ్ చేయండి. No sound, no sound. ఓకే.
Now we can hear. Yeah. Okay. Sleepest thou? Couldst not thou watch 1 hour? Behold, the hour is at hand, and the Son of Man is betrayed into the hands of sinners. Whom seek ye? Jesus of Nazareth. బోధకుడా నీకు శుభమొగ్గాకని యోధా ముద్దిస్తున్నాడు చూడండి. Betrayest thou the Son of Man with a kiss? I have told you that I am he. If therefore ye seek me, let these go their way, that the saying might be fulfilled which he spake, of them which I have given thee, have I lost none. The cup which my Father hath given me, shall I not drink it?
ఇక్కడ మనం చూస్తే మరి యేసు ప్రభు నిన్నటి దినాన్న గెత్సెమనే తోటలో ఏ విధంగా భారముతో ప్రార్థన చేసినప్పుడు చెమట రక్త బిందువుల వలె సెలయేరులో కారి పారింది. ఆ సమయంలో ఆయన బలహీనమైపోయినప్పుడు దూత వచ్చి ఆయనకు పరిచర్య చేసింది. మరి మనుష్య కుమారుడు అప్పగించబడే సమయం వచ్చింది. ద టైమ్ హ్యాస్ కమ్. ఇక రండి, మీరు అలసట తీసుకోండి. అదుగో మనుష్య కుమారుడు మరి ఆ, అందరికీ అప్పగించబడే సమయం ఆసన్నమైపోయింది అని చెప్పినప్పుడు అక్కడ యూద వారి ఎదురుగా కత్తులతోనూ గుదియలతోనూ మరి ప్రధాన యాజకుల్ని వెంటబెట్టుకొని అక్కడికి వచ్చి మరి ఆయన్ని చుట్టుముట్టినప్పుడు మీరెవరిని వెతుకుచున్నారు అని యేసు ప్రభు వారిని అడిగినప్పుడు నజరేయుడైన యేసుని అని వారు చెప్పారు. మరి నేను రోజు దేవాలయంలో మీ దగ్గర నేను కనిపిస్తా ఉండేవాడిని కదా. ఈ విధంగా నైట్ పూట కత్తులతోనూ గుదియలతోనూ ఎందుకు నా దగ్గరికి వచ్చారు అని చెప్పి నేనే నన్ను అరెస్ట్ చేసుకోండి అని ఆయనే తన చేతుల్ని వారికి అప్పగించారు. ఇది నాయకులకుండే లక్షణం. నిజమైన నాయకులకుండే లక్షణం. రాజకీయ నాయకులు వాళ్ళేం చేస్తారంటే వారి లబ్ధి కోసం ఈవెన్ కుటుంబాన్ని కూడా వదిలేస్తారు. వారికి కావాల్సింది పదవి, ఆ సీటు. దాని కొరకు భార్యని, బిడ్డలను కూడా వారు త్యాగం చేయటానికి రెడీ. అంత నిరంకుశత్వం కలిగిన వారు రాజకీయ నాయకులు. అయితే నిజమైన నాయకుడు ప్రజల కొరకు తన ప్రాణాన్ని పెడతాడు. అటువంటి నాయకుడు మన యేసుక్రీస్తు ఒక్కడే. నన్ను అరెస్ట్ చేసుకోండి, నా శిష్యుల్ని వదిలిపెట్టేయండి, వాళ్ళనేమి చేయొద్దు అని మీరు వెతకుచున్న యేసును నేనే, నన్ను అరెస్ట్ చేసుకోండి అని ఆయన తన చేతులు చాపి మరి అరెస్ట్ చేసుకోండి అన్నప్పుడు వారు అరెస్ట్ చేస్తున్నంటే మన పేతురు దుడుకు పేతురు స్పీడ్ ఎక్కువ కదా. తను వెంటనే ఒక ప్రధాన యాజకుని సేవకునిపై దాడి చేసి అతని చెవి తెగ నరికెను. అతడే పేతురు. ఆ ప్రధాన యాజకుడి దాసుని పేరు మల్కు. నేను మీకు వీలైతే రేపు ఈ శ్రమల ధ్యానాల్లో ఉండే 40 క్యారెక్టర్స్ ఆ పీడిఎఫ్ ఫైల్ మీకు పంపిస్తాను. అందులో ఈ 40 దినాల్లో యేసుప్రభు యొక్క శిలువ ప్రయాణంలో ఉన్న ఆ 40 క్యారెక్టర్స్ అందులో నేను వ్రాసి ఉన్నాను. పోయిన సంవత్సరం కూడా మీకు పంపించాను, ఇప్పుడు కూడా మరలా పంపిస్తాను. మరి సీమోను పేతురు నొద్ద కత్తి ఉండినందున అతడు దానిని దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి అతని కుడి చెవి తెగ నరికెను. అతడెవరంటే ప్రధాన యాజకుడి దాసుడు. అతని పేరు మల్కు. అప్పుడు ప్రభు పేతురుతోటి ఏమన్నాడో మీరు విన్నారు ఇందాక వీడియో క్లిప్లో. నేను ఇప్పుడు నా తండ్రికి ప్రార్థన చేసినచో ఆయన వెంటనే నాకు 12 సైన్యముల కన్నా ఎక్కువ దూతలను ఇవ్వలేడని నీవు అనుకుంటున్నావా అనేసి మరి పేతురుతో ఆయన చెప్పాడు. ఇక్కడ మనం చూస్తే ఒక్కొక్కసారి మిలిటరీ బెటాలియన్ అంటారు. బెటాలియన్ యేసు ప్రభుని అరెస్ట్ చేసి సిలువ వేసి ఇవన్నీ ఎగ్జిక్యూట్ చేయటానికి ఒక శతాధిపతిని కూడా నియమించారు. శతాధిపతి అంటే 100 మందికి అతడు మరి అధికారి లేదా ఇన్ఛార్జ్. అలాగే ఒక బెటాలియన్ అంటే ఇంతమంది సైనికులు ఉండే ఆ గుంపుని బెటాలియన్ అని చెప్తుంటారు. ఇక్కడ మరి 12 సైన్యముల కన్నా ఆ సైన్యములు ఏంటనేది మనం ఒకసారి చూద్దాం. అయితే మరి ఇలాగ జరగకోకున్నట్లయితే లేఖనములు మరి ఏ విధంగా నెరవేరును అనేసి ఆయన
చెప్పి నన్ను పట్టుకొనుటకు కత్తులు కర్రలతో దొంగ మీదికి వచ్చినట్లు మీరు వచ్చితిరి అని ఆయన వారితో అన్నాడు. అప్పుడు ఆయనను ప్రధాన యాజకుడి దగ్గరికి తీసుకువెళ్ళినప్పుడు ప్రధాన యాజకుడు లేచి, నీవు ఉత్తరమేమియో చెప్పవా? వీరు నీ మీద పలుకుచున్న సాక్ష్యమేమని అడుగగా యేసు ఏమీ చెప్పుకోకుండా మరి ఊరకుండెను. ఈ విధంగా మరి 12 సైన్యములు అంటే ఒక లెజియన్ అని అక్కడ బైబిల్ గ్రంథంలో కూడా వ్రాయబడి ఉన్నది. ఒక లెజియన్ అనగా 6,000 మంది దూతలు ఉండే ఆ టీంని ఒక లెజియన్ అంటారు. అలాంటివి 12 లెజియన్లు అనగా ఆయనకు యోధా ఆల్రెడీ అవుట్ అయిపోయాడు కాబట్టి మిగిలిన 11 మంది అపోస్తలులకు కలిపి ఈ 12 మందికి యేసుప్రభుతో సహా 12 లెజియన్లు మరి అనగా 72,000 మంది దేవదూతల్ని అనగా ప్రతి ఒక్కొక్కరికి 6,000 మంది దేవదూతల్ని నేనిప్పుడు ప్రార్థన చేస్తే నా తండ్రి పంపలేడనుకుంటున్నావా అని మరి యేసు ప్రభు పేతురుని గద్దించి, కత్తి పట్టుకున్నవాడు కత్తి చేతే మరి నశిస్తాడు అని పేతురుని గద్దించి చెప్పిన మాటలు మనము వీడియో క్లిప్లో విన్నాం. ఇక్కడ ఒక్కొక్క దేవదూత యొక్క కెపాసిటీ ఏంటనేసి యెషయా గ్రంథం 37వ అధ్యాయం 36వ వచనంలో వివరించబడింది. కేవలం ఒక్క దేవదూత కెపాసిటీ ఏంటనేది చెప్పబడుతుంది చూడండి. అంతట యెహోవా దూత బయలుదేరి అశ్షూరు వారి దండుపేటలో 185,000 మందిని మొత్తెను. ఉదయమున జనులు లేవగా వారందరూ మృత కళేబరములుగా ఉండిరి. కాబట్టి 1,85,000 మందిని హతమార్చగలిగే కెపాసిటీ ఒక దేవదూతది. యెషయా గ్రంథం 37వ అధ్యాయం 36వ వచనంలో చెప్పబడినట్లు ఒక దేవదూత యొక్క కెపాసిటీ ఎంతంటే ఒక రాత్రిలో 1,85,000 మందిని సంహరించగలడు. మరి ఈ లెక్కను చూస్తే మరి అక్కడ చెప్పిన దేవదూతలందరూ కలిసి 13 బిలియన్లకు పైగా మనుష్యులను సులభంగా చంపి ఉండవచ్చును. ఒక్క దేవదూత అయితే 1,85,000 మంది. అటువంటిది ఎంతమంది దేవదూతలు? మొత్తం 72,000 మంది దేవదూతలు అనగా 12 లెజియన్లు మరి వచ్చినట్లయితే ఎంతమందిని వారు హతమార్చగలరంటే 13 బిలియన్లకు పైగా మనుషులను సులభంగా చంపి ఉండవచ్చును అని చరిత్రకారులు మనకి ఈ విషయాలు తెలియజేస్తున్నారు. అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయిరి. ఇది కామన్ థింగ్. ఎందుకంటే నాయకుడిని అరెస్ట్ చేసినప్పుడు మరి అక్కడున్న శిష్యులందరూ కూడా స్కాటర్ అయిపోతారు. అందుకని జకరియా గ్రంథంలో 13వ అధ్యాయము 7వ వచనంలో ఏముందంటే, ఖడ్గమా నా గొర్రెల కాపరి మీద నా సహకారి మీదను పడుము, ఇది సైన్యములకు అధిపతి యొక్క యెహోవా వాక్కు. గొర్రెలు చెదిరిపోవునట్లు కాపరిని హతము చేయుము, చిన్నవారి మీద నేను నా హస్తము నుంచుదును, ఇదే యెహోవా వాక్కు. కాబట్టి ఇక్కడ మెయిన్ మరి మనం చూస్తే గొర్రెల కాపరి మీద వారు పట్టించారు. మరి అతన్ని గొర్రెల కాపరి మీద నా సహకారి మీద పడుము, అప్పుడు వారు గొర్రెలు చెదిరిపోయినట్లు కాపరిని హతము చేయుము అని జకరియా గ్రంథంలో వ్రాయబడి ఉన్నది, సుమారుగా 400 సంవత్సరాల క్రిందట. అయితే మరి మత్తయి సువార్త 26వ అధ్యాయము 31వ వచనం ముందుగానే ప్రభు చెప్పాడు ఏమనంటే, అప్పుడు యేసు వారిని చూచి, ఈ రాత్రి మీరందరూ నా విషయమై
అభ్యంతరపడిదరు. ఏలయనగా గొర్రెల కాపర్ని కొట్టుదును, మందలోని గొర్రెలు చెదరిపోవును అని వ్రాయబడి ఉన్నది కదా. ఎప్పుడైతే గొర్రెల కాపరిని పట్టుకుంటారో మందలోని గొర్రెలన్నీ చెదిరిపోయినట్టు ఆయన శిష్యులు కూడా మరి అక్కడి నుంచి పారిపోయారు. అయితే ఒక్క యోహాను మాత్రం సిలువ దగ్గరికి వచ్చాడు. మిగిలిన వారెవ్వరూ కూడా కనీసం సిలువ దగ్గర లేరు. తర్వాత వచ్చారు కానీ సిలువ వేసే టైంలో అక్కడ ఎవరూ లేకుండా అందరూ స్కాటర్ అయిపోయారు. అందుకని యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం ఏం చెప్తుందంటే, కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోను. మనం ఎప్పుడైతే దేవునికి ఒబీడియంట్గా ఆయన చెప్పిన పనులు ఆయన చిత్తానుసారంగా మనము ప్రవర్తిస్తున్నప్పుడు అపవాది ఆటోమేటిక్గా అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోతుంది. ఆ అపవాదిని ఎదిరించాలంటే మనము మోకాళ్ళుని ప్రార్థనలు చేసినట్లయితే మోకాళ్ళుని వరకు అది పర్లెల్లే మనోడే అని చూస్తూ ఉంటుంది. అయితే ఎప్పుడైతే మనం మోకాళ్ళు ఉంటామో అది ఎట్టి పరిస్థితుల్లోనూ అపవాది భరించలేక అక్కడి నుంచి వెంటనే పారిపోతుంది, నిష్క్రమిస్తుంది. కాబట్టి అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. 2 కొరింథీ 10వ అధ్యాయం 3వ వచనంలో, మేము శరీరధారులమై నడుచుకొనుచున్నను శరీర ప్రకారము యుద్ధము చేయము, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి. ఏంటి ఆ యుద్ధోపకరణాలు అని చూస్తే, మేము శరీరధారులమై నడుచుకొనుచున్నను శరీర ప్రకారం యుద్ధం చేయం. మరి మాకున్న యుద్ధోపకరణాలు ఏంటంటే, రక్షణయను శిరస్త్రాణమును, దేవుని వాక్యమును, ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. అప్పుడు నువ్వు ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొంటావు. ఈ రక్షణ అనేది శిరస్త్రాణం అంటే హెల్మెట్ కింద, మరియు దేవుని వాక్యము ఆత్మీయంగా దేవుని వాక్యాన్ని మనం ఆత్మ ఖడ్గంగా ధరించుకొనాలి. ధరించుకొనుడి అని చెప్తున్నాడు ఇక్కడ. ఏంటంటే దేవుని వాక్యము రెండంచుల పదును గల ఖడ్గము, అది ఆత్మ ఖడ్గంగా ధరించుకొనుడి. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనమును చేర్చు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయిచు మెలకుగా ఉండుడి. బీ అలర్ట్ అండ్ బీ వైజ్, కనిపెట్టుకొని ఉండుడి. ఎందుకంటే ఏ సమయంలో ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి అపవాదిని ఎదిరించేటప్పుడు రక్షణ అనే శిరస్త్రాణం హెల్మెట్ పెట్టుకుని దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గాన్ని ధరించుకుంటే అపవాది మన వద్దకు రాదు అనేసి మరి ఇక్కడ ఎఫెసీ సంఘానికి పౌలు గారు మరి మరొకసారి హెచ్చరించుచున్నాడు. చివరిగా మనము ఈ దినము వాక్య భాగం అంతటిలో మనము ధ్యానం చేసిన అన్ని విషయాల్లో కూడా మనము ఆత్మీయ యుద్ధంలో ఉన్నాము. వీఆర్ ఇన్ ఏ బ్యాటిల్ ఫీల్డ్, స్పిరిచువల్ బ్యాటిల్ ఫీల్డ్. ఈ ఆత్మీయ యుద్ధంలో మనము మరి కొన్ని సమయాల్లో ఎదురు చూడని ప్రదేశాలు, కొన్ని ఎక్స్పెక్ట్ చేయని ప్రదేశాల్లో మనము వింతైన సంఘటనల్ని ఎదుర్కొంటూ ఉంటాం. కొన్నిసార్లు చాలామంది సువార్తకు వెళ్తుంటారు. ఆ సువార్తకు వెళ్ళిన చోట వారు ఊహించని రీతిలో మరి అక్కడ అపోజిషన్, ఎదురు వారికి అవుతూ ఉంటుంది. అంటే ఈ మతోన్మాదులు వారిని ఆపటానికి ప్రయత్నించే పరిస్థితులు ఎదురవుతుంటాయి. ఇంకొకటి, సహజమైన పోరాటము ఎదుర్కొందము. సహజమైన పోరాటం, నేచురల్గా ఏదో ఒక అడ్డంకులు వస్తూ ఉంటాయి ఆ సమయానికి. ఒక్కొక్కసారి కారులో వెళ్ళే పాస్టర్ గారిని కూడా కొట్టే పరిస్థితులు ఉన్నాయి. మూడవది,
ఆత్మీయ పోరాటము ఎదుర్కొందాం. మన ఆత్మ సిద్ధమే గాని శరీరము సిద్ధం కాదు. ఇది ఆత్మీయ పోరాటం, స్పిరిచువల్ వార్ఫేర్. కాబట్టి మనము కొన్ని కొన్ని సమయాల్లో ఎదురు చూడని ప్రదేశాల్లో సహజమైన పోరాటాన్ని, ఆత్మీయ పోరాటాన్ని ఎదుర్కొంటూ ఉంటాం. మన శక్తితో పోరాడటానికి మనం ఒకసారి అలసిపోతుంటాం, టైర్డ్ అయిపోతుంటాం. ఎందుకంటే మనం దానికి వెల్ ఫిట్గా ఉండాలి పోరాడటానికి. క్రీస్తు యోధులారా యుద్ధమాడుడి అంటే మనమందరము క్రీస్తు యోధులము. మరి క్రీస్తు యోధులం అంటే మిలిటరీలో వారు ఎటువంటి బాడీ ఉన్నా మిలిటరీలో జాయిన్ అయినప్పుడు వెల్ ఫిట్ కింద వాళ్ళని చేసేస్తారు. అలాగ మనము కూడా మన శరీరాన్ని క్రీస్తు కొరకు పోరాడటానికి, మన శక్తితో పోరాడటానికి అలసిపోకుండా మరి మనం మెయింటైన్ చేయాలి. అయితే ఇక్కడ మన శక్తితో పోరాడటానికి మనం అలసిపోతూ ఉంటాం. మనకున్నదంతటితో పోరాడి అలసినను అది సరిపోదు. ఇట్స్ నాట్ ఎనఫ్. మన పోరాటం ఎలా ఉండాలంటే మరి మన యొక్క ఎత్తుగడలను మార్చవలసి ఉంటుంది. ఆ విధంగా మనము మన యొక్క పోరాటానికి సంబంధించిన ఎత్తుగడలను మార్చి మనము పోరాడవలను. ఈ సమయంలో మనం చూస్తే అనేక చోట్ల యుద్ధ వాతావరణాలు ఎక్కువగా పొంచి ఉన్నాయి, యుద్ధములు జరుగుతూ ఉన్నాయి. అయితే ఒకరి యొక్క ఎత్తుగడలు ఒకరు మార్చి యుద్ధంలో మరి వారు పార్టిసిపేట్ చేస్తున్నారు. కొన్ని కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ ప్లేసెస్ మరి వారు యుద్ధం చేస్తున్నారు. నేచురల్గానే వారి యొక్క పోరాటం సాగుతుంది. కాబట్టి మనము ఆత్మీయ యుద్ధంలో ఉన్నాము. కొన్ని కొన్నిసార్లు మనకు ఎదురయ్యే పరిస్థితులు డిఫరెంట్గా ఉంటాయి. అయితే మనము అర్థం చేసుకుని అడ్జస్ట్ చేసుకునే విధానాన్ని బట్టి ఈ యొక్క పరిస్థితులు ఉంటుంటాయి. మరి మెట్టుకు ఏదైనా సరే మనము క్రీస్తు కొరకు నిలబడినప్పుడు క్రీస్తు మనలను సపోర్ట్ చేస్తాడు. ఒకవేళ మరి యూదా ఇస్కరియోతు ఆ పని చేయకపోయినట్లయితే ఈ యొక్క లేఖనములు ఏ విధంగా నెరవేరుతాయి? అందుచేత ఒకవేళ యూదా ఆ పని చేసినప్పటికీ పేతురు తప్పు చేశాడు, కానీ పశ్చాత్తాపడ్డాడు. అయితే యూదా అలాగా చేయలేదు. వెంటనే ఊరిపోసుకున్నాడు పోయి. అంతేకాకుండా యేసు ప్రభుకి ఒక స్త్రీ, పాపపు స్త్రీ అత్తరుతో ఆయన్ని మరి కాళ్ళను ఆమె శుద్ధి చేసి అత్తరు పూసినప్పుడు ఇక్కడ యూదా ఏమన్నాడంటే, ఎందుకు యు ఆర్ వేస్టింగ్, ఎంత ఖరీదైన అత్తరు 300 దీనారములు ఖరీదు చేసే ఈ అత్తరును ఎందుకు నీవు వేస్ట్ చేస్తున్నావు? ఇది అమ్మి బీదలకు ఇస్తే ఎంత బాగుంటుంది అన్నాడు. అది నిజముగా బీదలపై ఉన్న మంచి ఉద్దేశము కాదు అతనికి. ఎందుకంటే అది బీదలకు ఇచ్చేటప్పుడు అందులో కొంత శాతం ఇతను తీసుకొనవచ్చుననే ఉద్దేశంతో ఇలా వేస్ట్ చేసే బదులు బీదలకు ఇవ్వచ్చు కదా అన్నప్పుడు యేసుప్రభు ఏమన్నాడంటే, ఆమె నా యొక్క మరి సమాధి నిమిత్తమై, నా యొక్క పునరుద్ధానం నిమిత్తమై, నా యొక్క మరణానికి సంబంధించి ఆమె ముందుగా నన్ను అభిషేకం చేసింది. కాబట్టి ఎక్కడైతే నా యొక్క పునరుద్ధాన సువార్త ప్రకటించబడుతుందో అక్కడ ఈమె పేరు కూడా మరి ప్రకటించబడుతుంది అని చెప్పినప్పుడు ఈ యొక్క యూదా గమ్మునున్నాడు. కాబట్టి ఈ దినము యూదా ముద్దు పెట్టి బోధకుడా నీకు శుభమొగ్గాక అని చెప్పి ఆయనను అప్పగించి ఉన్నాడు. ఈ రోజున మన సంఘాల్లో కూడా చాలామంది యోధాలు ఉంటారు. మరి అటువంటి యోధా బుద్ధి మనలో కానీ ఉంటే ఈ రాత్రిపూట మనల్ని మనము పరీక్షించుకొని ఆ బుద్ధిని తీసివేసి మరి క్రీస్తు కొరకు జీవించడం నేర్చుకుందాం. ఒకటి చెప్పి ఒకటి చేయటం, లేదా నమ్మక ద్రోహం చేయటం. ఆయనతో 3.5 సంవత్సరములు అన్నీ చేశాడు, తిరిగి జన్మించాడు, అద్భుత కార్యాలన్నింటిలోనూ ఉన్నాడు. అయితే సాతాను అతనిలో ప్రవేశించింది. అతడు
మరి సాతాను అనుచరుడైపోయాడు, సాతాను చెప్పినట్టుగా చేశాడు. చేసినను మరి అతడు పశ్చాత్తాపం పొంది తిరిగి వచ్చుంటే దేవుడు ఖచ్చితంగా అతన్ని మరి ఎక్స్క్యూజ్ చేయటానికి, క్షమించటానికి దేవుడు అతన్ని విడిచిపెట్టలేదు. కానీ అతడు పోయి ఉరిపెట్టుకొనెను. కాబట్టి మనము ఒకవేళ మనలో ఎవరికైనా యూదా ఇస్కరియోతు లాంటి బుద్ధి లేదా నమ్మక ద్రోహం చేసే బుద్ధి ఉన్నట్లయితే ఈ రాత్రిపూట మనలను మనం పరీక్షించుకొని మరి మనం రూపాంతర జీవితాన్ని పొందుకునేటట్టు ఆ సిలువ వైపు చూచుచు మనము ఆ సిలువ శక్తి కొరకు సిలువ వైపుగా మనము ప్రయాణించవలసిన వారమై ఉన్నాము. అందుకు గాను దేవుడు తన కృపను మనకందరికను మరి ఆ, సహాయం చేయను గాక. ఆమెన్.